బర్డ్ ఫ్లూ భయంతో మటన్, చేపలు, రొయ్యలు, పీతలకు డిమాండ్ పెరిగిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో కిలో చికెన్ ధర 200 రూపాయలకు విక్రయిస్తున్న జనం ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ అమ్మకాలపై ప్రభావం మాత్రం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో 70% చికెన్ అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లకు సోకిన వైరస్ వల్ల మటన్కు డిమాండ్ పెరిగింది. నగరంలో చికెన్ ప్రియులు కూడా మటన్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడింది. ఆదివారం చికెన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా చికెన్ షాప్కు వెళ్లలేదు. ప్రతి ఆదివారం చికెన్ మార్కెట్లో జనంతో రద్దీగా ఉంటాయి. చికెన్ రేట్లు తగ్గించి అమ్మకాలు జరుపుతున్నా నగరవాసులు కొనుగోలు చేయడం లేదు. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే 220 రూపాయల నుంచి ప్రస్తుతం 180 నుంచి 150కు ధర పడిపోయింది. ఫ్లూ వైరస్ ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. కోళ్లకు సోకిన వైరస్ వల్ల చికెన్ ప్రియులందరూ కూడా మటన్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా గానీ చికెన్ షాప్ లో సందడే కనిపించడం లేదు. అందరూ కూడా చికెన్ ప్రియులందరూ కూడా మటన్ కొనడానికే మటన్ షాప్స్ దగ్గర లైన్ లో నిలబడి మరీ ఎదురు చూస్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ మటన్ షాప్ కి సంబంధించిన వ్యాపారవేత్త ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మటన్ సార్ చెప్పండి, మటన్ కాస్ట్ ఎంత ఉంది, ముందు ఎంత ఉండే, ఇప్పుడు చికెన్ కి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం వల్ల మటన్ డిమాండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? మటన్ డిమాండ్ ఎక్కువ ఉందండి. ఈ రోజు మన బ్లడ్ ఫ్లూ వచ్చిందని చెప్పి చికెన్ ఎవరు తినలేదు. దానివల్ల మటన్ డిమాండ్ ఎక్కువ ఉంది. మటన్ రేట్ ఎక్కువ ఏం పెరగలేదు. 20 రూపీస్ పెరిగింది. 940 ఉండేది ఫస్ట్, ఇప్పుడు 960 అయింది. మటన్ డిమాండ్ ఎక్కువ ఉంది. చికెన్ తినకపోవడం వల్ల మటన్ మీద ఎఫెక్ట్ ఎక్కువైపోయింది. దానివల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది. మటన్ మాకు సప్లై దొరకట్లేదు, బ్యాటలు దొరకట్లేదు. అది తీసుకొచ్చి సప్లై చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా డిమాండ్ ఉంది. చాలా గిరాకీ కూడా చాలా ఎక్కువ ఉంది.